అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ రోజు అండి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అండి. మాక్సిమం అన్ని కూడా మనకి ఇలా నెక్ దగ్గర వచ్చేటప్పటికి మీకు మగ్గం వర్క్ వస్తుందండి. నెక్ దగ్గర ఇలా మగ్గం వర్క్ వస్తుంది. ప్రతి టాప్ కి కూడా మనకి ఇలా లైనింగ్ అయితే ఇచ్చేసారు. లైనింగ్ వస్తుందండి. తర్వాత ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చేటప్పటికి మీకు మగ్గం వర్క్ దగ్గర ఏ థ్రెడ్ అయితే వస్తుందో అదే కాంబినేషన్ లో మనకి ప్యాంట్ అండ్ దుప్పట్టా కూడా వస్తుంది. దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి జార్జెట్ టైప్ అయితే ఉంటుందండి. ఇది దుప్పట్టా అన్నమాట. మొత్తం కూడా ఇలా థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుంది. చాలా బాగుందండి కలెక్షన్. ఇవన్నీ కూడా మనకి న్యూ అండి, ట్రెండింగ్ అన్నమాట. ఇంకా ఇవి ఆన్లైన్ లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న మోడల్స్ అండి. ఇవన్నీ 550 అయితే పడతాయండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఉన్న కలర్స్ కలెక్షన్ అన్ని కూడా చూద్దామండి. చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. మనకి మెత్తగా ఉంటుంది. రాబోయే మనకి వేసవి కాలానికి కంఫర్ట్ అయితే ఉంటాయి. నేను ఓపెన్ చేసి అన్ని కూడా చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేటప్పటికి మనకి నెక్ దగ్గర ఇలా వస్తుందండి. డిజైన్ ఇలా వస్తుంది అనమాట. ఇవి హ్యాండ్ మనం చక్కగా వాష్ చేసుకోవచ్చు అండి. ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. ఊడిపోతే అన్న బాధ లేదు. ఓకే, ఇది దీనికి కూడా లైనింగ్ అనేది లోపల ఉంది. ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేస్తే మనకి లుక్ అనేది బాగా తెలుస్తుంది. బార్డర్ లో కూడా మీకు పైపింగ్ ఇస్తారు. ప్యాంట్ ఎలా అయితే వస్తుందో అలా పైపింగ్ వస్తుంది అనమాట. ప్రతి దానికి లైనింగ్ కూడా వస్తుందండి. ప్యాంట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చెప్పాను కదా, థ్రెడ్ అండ్ పైపింగ్ ఏదైతే వస్తుందో అదే మనకి ప్యాంట్ వస్తుంది. ఇది ప్యాంట్ అనమాట, సంపంగిల్లో. ఇది వచ్చేటప్పటికి మనకి దుప్పట్టా. దుప్పట్టా కూడా మీకు 2 కలర్స్ అయితే వస్తాయండి. ఇలా 2 కలర్స్ మనకి ప్యాంట్ అండ్ పైన టాప్ ది 2 కలిపి 2 కలర్స్ అయితే ఇలా వస్తాయి. ఓకే, అన్ని కూడా ఇలానే ఉంటాయండి. నేను అంటే కొన్ని ఓపెన్ అయితే చేస్తున్నాను క్లియర్ గా తెలియడం కోసం, సరేనా. ఇది నావీ బ్లూ అండి. నావీ బ్లూ వస్తుంది. ఎక్సలెంట్ ఉందండి. ఫ్యాబ్రిక్ బాగుంది, తర్వాత డిజైన్ కూడా బాగుంది. ఇలా ఉంటుంది మనకి. ఇలా థ్రెడ్ కలరే ప్యాంట్ ఇచ్చేసారు. ఇది ప్యాంట్ అనమాట. దుప్పట్టా వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ఇలా గొలుసు కుట్టుతో మనకి దుప్పట్టా వస్తుంది. ఓకేనా. ఎక్కువ శాతం అన్ని కూడా మనకి మగ్గ వర్క్వే వచ్చాయండి ఈసారి. ఇది కనకాంబరం కలర్ వస్తుంది. కనకాంబరం కలర్ అండి. ఇది కూడా ఓపెన్ చేద్దామా. లైనింగ్ అయితే కన్ఫామ్ అండి. ప్రతి దానికి లైనింగ్ అయితే ఉంటుంది. మనం ఇలా తీసుకెళ్లి మిషన్ దగ్గర ఇచ్చేయడమే, లేదంటే మనం కుట్టుకునేటట్టయితే తీసుకుని కుట్టేసుకోవడమే. లైనింగ్ కోసం వెళ్ళక్కర్లొద్దు, తెచ్చుకోక్కర్లొద్దు. కరెక్ట్ గా సరిపోయేలాగా లైనింగ్ అయితే వచ్చేస్తుంది. ఇది దుప్పట్టా అనమాట. మెరూన్ కాంబినేషన్ అయితే వస్తుంది. థ్రెడ్ ఎలా అయితే వస్తుందో, బార్డర్ లో పైపింగ్ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే దుప్పట్టా అండ్ అదే మనకి ప్యాంట్ అనమాట. ఆ కాంబినేషన్ లోనే వస్తుంది. వేసుకుంటే మంచి లుక్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్, చిలకాకు పచ్చకి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇదిగోండి, అది ప్యాంట్ అనమాట. ఇది దుప్పట్టా. ప్రతి దుప్పటాకి కూడా 2 కలర్స్ అయితే యాడ్ అవుతాయండి. నేను మొత్తం ఓపెన్ చేయట్లా దుప్పట్టాని. ఓకే, ఇది రత్నావళి అండి. రత్నావళికి పింక్ కలర్ కాంబినేషన్. మనకి పింక్ వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. పింక్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి మెత్తగా ఉందండి. పట్టు స్టైల్ అయితే వస్తుంది. ఇది ప్యాంట్, ఇది దుప్పట్టా. ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇది రాణి పింక్. ఇలా చూపించేద్దామా. ఇలా ఇది రాణి పింక్ అండి. ఓపెన్ చేద్దామా. ఇది రాణి పింక్ అనమాట. ఈ విధంగా వస్తుంది. దీనికి కూడా మీకు లైనింగ్ అయితే ఇచ్చారండి. ఇది ఎల్లో కలర్ మనకి ప్యాంట్. ఎక్సలెంట్ ఉంటుందండి. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది దుప్పట్టా. ఓకేనా. ఇది పట్టు స్టైల్ వస్తుందండి. దీనికి ఎక్కడైనా మిస్టేక్ అయితే రావచ్చు. ఇది మిస్టేక్స్ అయితే రావచ్చు. ఓకే, రిటర్న్ ఆప్షన్ ఉండదు. ఈ డ్రెస్ కి పట్టు స్టైల్ అయితే వస్తుంది. ఇలా ఉంటుంది. మొత్తం అంతా కూడా మీకు జరీ బుటా వస్తుంది. నెక్ దగ్గర ఈ విధంగా ఉంటుంది. ఇది ప్యాంట్ అండ్ లైనింగ్ 2 వచ్చేస్తాయి. ఇది వచ్చేటప్పటికి మీకు దుప్పట్టా అండి. ఈ విధంగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్. ఇది కూడా మనకి డార్క్ కలర్ అండి. కనకాంబరం కలర్ లోనే డార్క్ వస్తుంది. ఓపెన్ చేస్తాలేమ్మా. ఇలా డార్క్ వస్తుంది. గోల్డ్ కలర్ ప్యాంట్ అండి. అలాగే దుప్పట్టా కూడా మనకి గోల్డ్ కలర్ లో వస్తుంది. నెక్స్ట్ వన్. ఇది ఎలిఫెంట్ గ్రే అండి. కలర్ వచ్చేటికి మనకి ఇప్పుడు నేను వేసేది ఎలిఫెంట్ గ్రే అనమాట. ఇలా వస్తుంది. ఓకే, ఇది చున్నీ ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి ప్యాంట్ ఇలా వస్తుంది. మీకు నచ్చింది మనకి ఇలా మనం ఎలా అయితే పెడుతున్నాం అలా స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేస్తాయండి.
బ్లాక్ అయితే కాదు, అది ఎలిఫెంట్ గ్రీన్. ఓకేనా, కాంట్రాస్ట్ రావడం వల్ల మనకి చాలా అందం వస్తుందండి. కుట్టించుకుంటే లుక్ బాగా కనిపిస్తుంది. అంటే ఎప్పుడు పెట్టే మెటీరియల్స్ అనేవి మనకి కొంచెం మోడల్ మారుతుంది కదా, మారే కొలది మనకి మారుతూ ఉంటాయి. ఇది ఇలా వస్తుంది. ఇది సింపుల్గా చక్కగా నెక్ మీకు ఎంత కిందకి పైకి ఎలా అయినా సరే పర్వాలేదండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగుంది. మెరూన్ కాంబినేషన్, మనకి చింతపిక్క కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ ఇది గ్రీన్ అండి, ఆనంద్ గ్రీన్ అంటాం కదా, ఆ కలర్ వస్తుంది. చాలా బాగుంది. ఇది కూడా దీనికి కూడా మనకి ఎల్లో వస్తుంది కాంబినేషన్ వచ్చేటప్పటికి. ఈ ఎల్లో, ఇది దుప్పట్టా. ఇది గ్రీన్ వస్తుందండి, లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి ప్యాంట్ అన్నమాట. చున్నీ వచ్చేటప్పటికి ఇది చున్నీ పార్ట్ అండి. చున్నీ ఇలా వస్తుంది. ఇది ఏదైనా సరే మీకు 550 అండి. పైన పార్ట్ వచ్చేటప్పటికి మీకు 2 నుంచి 2.5 ఉంటుందండి. 2.5 ఉంటుంది కంపల్సరీగా. ప్యాంట్ కూడా మనకి 2కి అబోవ్నే ఉంటుంది. దుప్పట్టా కూడా 2.5 ఉంటుందండి. ఓకే, వన్ సైడ్ వేసుకోక్కర్లేదు, చక్కగా రెండు పక్కల వేసుకోవచ్చు, వేసుకుందాం అనుకునే వాళ్ళు. ఓకేనా అండి. ఇవైతే రీచ్ అయిన వాళ్ళు కూడా మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు, చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. పిక్స్ పెట్టలేక నేను ఇప్పుడు వీడియో పెట్టేస్తున్నానండి. ఇది వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మనకి నావీ బ్లూ. మనం పిక్స్ పెట్టినా అండి మీకు చున్నీ ఇవన్నీ చూపించడం అవ్వదు. పిక్స్ పెడతాము, పెట్టిన చున్నీని తర్వాత ప్యాంట్ అయ్యి చూపించడం అవ్వదు కదా, అందుకని అలా వస్తుంది అనమాట. ప్రతి ఒక్క చున్నీ కూడా మీకు డబల్ కలర్ అయితే కనిపిస్తుందండి. బాగుంటుంది, మెత్తగా ఉందండి చున్నీ కూడా. మీకు ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది. ఇది రామా బ్లూ వస్తుందండి కలర్. లైనింగ్ అయితే ప్రతి దానికి కూడా మీకు లైనింగ్ అయితే కన్ఫామ్ గా లైనింగ్ వస్తుంది. ప్యాంట్ అండ్ చున్నీ వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక గ్రీన్ అండి, లైట్ గ్రీన్ కలర్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. కలర్ ఇలా వస్తుంది. ఓకే, దీనికి లైనింగ్ విడిగా తీసారా? ఇదిగోండి, ఇది లైనింగ్ 2 మీటర్ ఎగ్జాక్ట్ ఉంటుంది. ఇది వచ్చేటడికి మనకి ప్యాంట్ అన్నమాట. ఇది చున్నీ పార్ట్. ఏది కూడా మిస్ అవ్వదండి, అన్ని కూడా కరెక్ట్గా క్లియర్గా ఉంటాయి. చక్కగా నచ్చింది మీరు బుక్ అయితే చేసేసుకోండి. 550 అండి ఈచ్ వన్ వచ్చేటడికి మనకి 550 అయితే పడుతుంది. మనం ఒక టాప్ క్లాత్, ఒక ప్యాంట్ క్లాత్, ఒక లైనింగ్, ఒక చున్నీ తీసుకున్నా మనకి ఎంత పడిద్దో తెలుస్తుంది కదా. దాన్ని బట్టి మీకు వర్తబుల్ అనిపిస్తే తీసుకోండి. క్వాలిటీ కూడా బాగుంటుంది. నేను అందుకే 10 సార్లు చెప్తున్నా, క్వాలిటీ కూడా మీకు నచ్చుతుందండి. నాకు తెలుసు కదా, మనం ఎప్పుడు సేల్ చేస్తాం కాబట్టి ఏ ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటుందో జనాలకి నచ్చుతుందో తెలుస్తుందండి, పల్స్ తెలుస్తుంది. ఇది లైట్ పింక్ షేడ్ వస్తుందండి. ఓకే, ఇది మెరూన్ వస్తుంది అనమాట. మెరూన్ డార్క్ కలర్, చక్కగా కాంబినేషన్, డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్. దుప్పట్టా వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ఈ టైప్ మాత్రం అందరు అడగొద్దండి దయచేసి, ఎందుకంటే ఇవి 2, 3నే వచ్చాయి. ఈ బెయిల్లో అసలు రాలా, 2, 3 వచ్చాయి అంతేనండి. మనం ఇలా వచ్చినాయి ఏంటంటే మాకు ప్రెజర్ అండి. ఎవరో ఒకరికి ఇద్దరికి ఇవ్వగలుగుతున్నాం, మిగతా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. ఇదిగోండి, దీనికి మిస్టేక్, ఇలా వచ్చిన వాటికి మిస్టేక్ అయితే ఉందండి. ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఓకేనా, అక్కడ మనం ఏదన్నా చేతితో చేసుకోవాలి. ఇది ప్యాంట్ అండి, ఇది లైనింగ్ అనమాట. ఇది లైనింగ్ మానేసుకుని ప్యూర్ వైట్ వేసుకుంటే బాగుంటుంది. లైనింగ్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. ఇది ఎల్లో కలర్ మనకి దుప్పట్టా. ఓకే, నెక్స్ట్ వన్ అండి, సూపర్ ఉంది. ఇది కూడా ఈ కలర్స్ చాలా వచ్చాయి. ఈ విధంగా వస్తుందండి. ఓకేనా, గోల్డ్ కలర్ వచ్చేటప్పటికి మనకి అది ప్యాంట్ వస్తుంది. ఇది దుప్పట్టా వస్తుంది. లైనింగ్, ఇది లైనింగ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్ అండి, ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి. దీనికి లైనింగ్ రాదు, మనకి కాటన్ వస్తుంది, ప్యూర్ వస్తుందండి. కాటన్ అయితే లైనింగ్ రాదు, ఇక్కత్ స్టైల్ అయితే వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. చక్కగా 3/4 హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నా సరే అవుతుంది. ప్యూర్ జార్జెట్ వస్తుంది. నేను వేస్తాను ఉండమ్మా, అలా వస్తుంది అనమాట. ఇది ప్యాంట్ బాగుందండి. ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా కూడా ఉంది. కాటన్ వస్తుంది. ఓకేనా, కాటన్ వస్తుంది. మిగిలినవన్నీ కూడా పట్టు స్టైల్ ఉంటాయి. ఇది కూడా బాగుందండి, చాలా బాగుంది. లైనింగ్ కూడా వచ్చింది. ద్రాక్ష జ్యూస్ కలర్ లా ఉంటుంది. ఇదిగోండి, ఇలా గ్రాండ్ గా వచ్చింది. అందరూ ఇదే అడగద్దు, అందరూ ఇదే అడిగితే నేను అందరికి ఇవ్వలేను, తర్వాత నన్ను తిట్టుకోవద్దు. ఇదిగోండి, ఇది దుప్పట్టా.
ఇవి కొన్ని పక్కకు పెట్టేసి నేను ప్రైజులు పెంచేసి పెట్టేసుకోవచ్చండి, కానీ నేను పెట్టను. ఎందుకంటే ఏ బెయిల్లో వచ్చింది ఆ బెయిల్లో పెట్టేయాలి, అయిపోవాలి. 1-2 అయినా మన వాళ్ళకి వెళ్ళాలి. పలానా సాయి మీనాక్షి కలెక్షన్స్ లో ఇది నేను 550కే కొన్నానని చెప్తే మాకు ఎంత ఆనందమో, మీరు అలా అనుకుంటే. ఇదండి, ఇది వచ్చేటికి నేవీ బ్లూ. కనీసం ఒకళ్ళిద్దరికి అన్నా వెళ్తుంది కదా, ఇప్పుడు ఒకళ్ళిద్దరికి వెళ్తుంది, నెక్స్ట్ టైం ఇంకొక ఇద్దరికి వెళ్ళొచ్చు, అలా ఇలా వస్తుంది. ఓకేనా, నేవీ బ్లూ అండి. నేవీ బ్లూకి ఇదిగోండి, ఇది వచ్చేటికి మనకి ప్యాంటు. వీటికి మాత్రం లైనింగ్స్ కన్ఫామ్ అండి, లైనింగ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. కొంచెం లావుగా చబ్బీగా ఉన్న వాళ్ళకి కూడా పర్వాలేదండి, సరిపోతుంది, తీసుకోండి. ఎందుకంటే నేను మా సిస్టర్కి ఇచ్చాను ఇందులో కొన్ని, అందుకే చెప్తున్నాను. కొంచెం కొంచెం ఒళ్ళున్నా పర్వాలేదు, సరిపోతుంది, ఏమి డౌట్ పడక్కర్లేదు, తీసుకోవచ్చు. కాస్త లావుగా ఉన్నా సరే సరిపోతుంది. ఇది వచ్చేటికి మనకి దుప్పట్టా, ఇది ప్యాంటు. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి, ఇది పీచ్, లైట్ పీచ్ వస్తుందండి కలరు. దీనికి మాత్రం లైనింగ్ వచ్చిందా చూద్దాం. ఇలా వచ్చిన వాటికి మాత్రం మిస్టేక్ అయితే కన్ఫామ్ అండి, ఎక్కడన్నా మిస్టేక్ ఉంటుందనే తీసుకోండి. ఓకేనా, అది ఏదన్నా మీరు ప్యాచ్ వర్కో లేదా కటింగో చేయించుకుందరు, కానీ లైనింగ్ అండ్ ప్యాంట్ కూడా కలిపి వచ్చేసింది వీటికి. ఓకేనా అండి, ఇది ఇలా వస్తుంది పీచ్ కలర్ వచ్చినప్పటికి. దుప్పట్టా అయితే మాత్రం ఎక్సలెంట్ అండి, చూసుకోకర్లా. డిజిటల్ ప్రింట్తో మనకి ఆర్గంజా స్టైల్లో సూపర్ వచ్చింది దుప్పట్టా వాటికి. ఇదిగోండి, ఇది ఇలా వస్తుంది అనమాట, ఎల్లో కాంబినేషన్, సంపంగ్ ఎల్లో కాంబినేషన్ వస్తుందండి. ఇది దుప్పట్టా. నెక్స్ట్ వన్, ఓ ఎల్లో ఒకటే వచ్చిందా, ఈ ఎల్లోలో అడుగుతారండి, ఇది ఒకటే వచ్చింది. మస్టర్డ్ ఎల్లో ఇది ఒకటి వచ్చింది, రాణి పింక్ కాంబినేషన్. దీనికి మనకి పింక్ కాంబినేషన్ వస్తుంది, ఇదిగోండి ఇలాగా ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ నేవీ బ్లూ అండి, ఇది కూడా నేవీ బ్లూ వస్తుంది. నేవీ బ్లూకి గ్రీన్ కలర్ ఇలా ఉంటుంది, అలా ఉంచేయమ్మా పర్వాలేదు. ఇది ప్యాంటు అండ్ ఇది వచ్చేటికి మనకి చున్నీ. ప్రతి దానికి చక్కగా మీకు జార్జెట్ వస్తుందండి దుప్పట్టా, లైనింగ్ కూడా వస్తుంది. నేను చెప్పిందే చెప్తున్నానండి, ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అందుకే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇది పింక్ అండి, పింక్ కలర్ అనమాట, పింక్ వస్తుంది. ఇది వచ్చేటికి మనకి ప్యాంటు, చక్కగా లైట్ కలర్ టాప్కి మీకు డార్క్ కలర్ ప్యాంటు. ఒకసారి మీరు తెలుస్తుందండి మనం, ఓహో ఇంకొక ఎల్లో కూడా ఉందండి, సేమేనా కాదనుకుంటా, ఇంకొక ఎల్లో కూడా ఉందండి, ఒకటే వచ్చింది అనుకున్నా, మస్టర్డ్ ఎల్లో. 2 వచ్చాయి, ప్రాబ్లం ఉండదు. ఈ ఎల్లోస్ అడుగుతారండి, ఎల్లోస్ ఒకటి, పింక్ ఒకటి, అసలు చాలామంది అడుగుతారనమాట. ఇది పింక్ వస్తుంది ప్యాంటు. చున్నీ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది, ఇది చున్నీ పార్ట్. నెక్స్ట్ వన్ అండి, ఇలా వస్తుంది, సేమ్ అండి, ఇది ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది వర్క్, నెక్ దగ్గర. ఓకేనా, ఇవన్నీ కూడా వాషబుల్ అండి, చక్కగా మీరు వాష్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. నెట్ అది కాదు కదా ఫ్యాబ్రిక్, మనకి త్వరగా చిరిగిపోతుందేమో పోతుందేమో, ఎన్నాళ్ళు మన్నవేమో అనుకోకర్లేదు. మీరు డైలీ ఆఫీస్కి వేసుకు వెళ్ళొచ్చు, లేదా టీచర్స్ అయితే వేసుకెళ్ళొచ్చు, ఇంటి దగ్గర ఉన్న ఉమెన్స్ అన్న వేసుకోవచ్చు, చక్కగా మన్నుతాయి మనకి. ఇది ఏంటంటే మనకి ఇది అనిపించదు, ఇరిటేషన్ రాదండి, ఫ్యాబ్రిక్ మెత్తగానే ఉంది, టాప్ అలానే ఉంటుంది, మీకు చున్నీ కూడా అలానే ఉంటుంది. ఇది ప్యాంటు. కాస్త ఫాస్ట్గా చూసేద్దామండి. ఓకేనా, ఇది కూడా కాటన్ వస్తుందండి, ఇది ఇలా కాటన్ వస్తుంది, మొత్తం అంతా ఇలానే ఉంటుందండి. లైట్ గ్రేకి ఆరెంజ్ కలర్ అనమాట. ప్యాంట్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇది ప్యాంట్. ఒక నిమిషం, ఇది ఫోల్డింగ్ ఊడిపోతే చేయడం కష్టం అండి, అలా వాళ్ళు చేసినట్టు రాదు మనకి. ఇలా వస్తుంది, ఎలా అంటే చేనేత దుప్పటాలాగా వస్తుంది. నెక్స్ట్ అదే స్టైల్ ఇది ఒకటి, దీనికి ఇలా బ్లూ వస్తుందండి, ఇది ప్యాంటు. ఇది వచ్చేటికి మీకు దుప్పటా అనమాట. ఓకేనా, ఇది కూడా కాటన్ వస్తుందండి. వీటికి లైనింగ్లు రాలేదండి, వీటికి లైనింగ్లు రాలేదు, ఈ రెండింటికి లైనింగ్స్ రాలేదు. క్లియర్గా అండి, అన్ని క్లియర్గా చెప్తున్నామండి, క్లియర్గా చూసుకుని చక్కగా మనకి యూజ్ అవుతాయి అనుకున్న ప్రోడక్ట్ మీరు పెట్టుకోవచ్చు. ఇది పింక్ అండి, ఇలా వస్తుంది, ఇది ప్యాంటు అండ్ ఇది వచ్చేటికి మనకి దుప్పట్టా. ఓకే,
కాస్త ఫాస్ట్గా చూసేద్దాం. ఇది గ్రీన్, నెక్ దగ్గర డిజైన్ మనకు అలా వస్తుందండి రౌండ్గా. ఇది ప్యాంట్, అదే దుప్పట్టా, ఇది ప్యాంటు. వీటికి ప్రతి దానికి కూడా లైనింగ్ అయితే వస్తుందండి. నేను చూపించే మగ్గం వర్క్ వాటికి ప్రతి వాటికి మీకు లైనింగ్ అయితే కన్ఫామ్ ఉంటుంది. ఇది ఒకటి ఈ విధంగా వస్తుంది నెక్ దగ్గర. ఇది వచ్చేటప్పటికి మనకి ప్యాంటు, ఇది దుప్పట్టా. ఓకే, అయిపోవచ్చాయండి. ఇంకో 2-3 ఉన్నాయి అంతే, అయిపోవచ్చాయి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది. ఈ విధంగా వస్తుంది. ఓకేనా, బటన్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి దుప్పట్టా ఇలా వస్తుంది. జరీ లైన్స్తో డిజిటల్ ప్రింట్తో వచ్చింది. ప్యాంట్ అండ్ మనకి చున్నీ అదే లైనింగ్ కూడా కలిపి వచ్చేసిందండి. 4 మీటర్ వచ్చేసింది అది. ఓకేనా, 4 మీటర్ వచ్చేసింది. ప్యూర్ కాటన్ వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఇదిగో, ఇది ప్యూర్ కాటన్ ఇక్కత్. ప్యూర్ కాటన్, కాటన్ మనకి తెలుసు కదండి మీటర్ మెటీరియల్ ఎంత ఉంటుందో. ఇది జార్జెట్ దుప్పట్టా. ఎంత సాఫ్ట్ ఉందోనండి జార్జెట్. ఇది చాలా సాఫ్ట్ ఉంది దుప్పట్టా, చాలా బాగుంది. ఇది ప్యాంట్ అండి, దూదిలా ఉంది, చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. ఇలా వచ్చిన ప్రతి వాటికి అంతేనండి. ఇలా కాటన్ వచ్చిన ప్రతి వాటికి అలానే వచ్చింది. దీనికి కూడా అంతే. ఇదిగోండి, ఇది కలిపేస్తారేమో చున్నీలు, అవి చూసుకుని మడత పెట్టండి అమ్మా. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేటప్పటికి మనకి ఈ బ్లూ, రామా బ్లూ వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి దుప్పట్టా, ప్యాంట్ ఇలా పింక్ వస్తుంది. సేమ్ అందులోనే మనకి ఇదొక డిజైన్. అలానే వస్తాయి అనమాట. లైనింగ్ కూడా వస్తుందండి. కంపల్సరిగా మీకు లైనింగ్ అయితే కన్ఫామ్ ఉంటుంది. నేను చెక్ చేసే పెడతాను మళ్ళీ. నేను మళ్ళీ అన్నీ కూడా చెక్ చేసే పెడతానండి. ఇది బ్లూకి దీనికి వచ్చేటప్పుడు ఇదిగోండి ఇలా కాంట్రాస్ట్. మీకు ఇక్కడ ఏ డిజైన్ అయితే వస్తుందో, ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ వస్తుంది. లాస్ట్ వన్ రాణి పింక్ అండి, పింక్కి ఎల్లో కలర్ అనమాట. ఇవన్నీ కూడా మనకి 550 అయితే పడతాయండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అయితే ఉంటుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఎక్స్ట్రా అంటే ఏం కాదండి, ఒక 60 రూపీస్ పడుతుంది షిప్పింగ్. మీరు 1 లేదా 2 తీసుకున్నా సరే 60 రూపాయలేనండి. ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా 60 రూపీసే. మీరు ఎంత దూరంలో నుంచి తీసుకున్నా 60 రూపాయలు మాత్రమే పడుతుంది, 1 లేదా 2. ఓకేనా, ఇండియన్ పోస్ట్లో పంపిస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.